హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ పొద్దున్నే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చానండి. మా అమ్మాయి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయటానికి అనేసి ఇవాళ ఏం చేస్తున్నానంటే జీరా రైస్ అండ్ నిన్న బ్లాక్ శనగలు అండ్ పెసలు నానబెట్టేశాను. సో ఈ రెండు కలిపి కొంచెం ఆలుగడ్డ వేసి మసాలా కర్రీ లాగా చేస్తానండి. ఇది టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హై ప్రోటీన్ ఫుడ్ కదా. పిల్లలకి ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ అయితే ఇస్తూ ఉండాల్సిందే. అండ్ మనం కూడా సర్టన్ ఏజ్ అయినాక మనకు కొంచెం వీక్నెస్ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదండి. సో ట్రై టు టేక్ హై ప్రోటీన్ ఫుడ్. అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అంటే ఎప్పుడు నాన్ వెజే అవ్వాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్లో కూడా వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్ ఫర్ హై ప్రోటీన్ ఫుడ్. సో ఇవి వేసేసి చేసేస్తున్నానండి కూర. అండ్ ఇవాళ జీరా రైస్లో కొంచెం మింట్ వేసి కొంచెం డిఫరెంట్గా చేశాను. అండ్ కంప్లీట్ అయినాక నేను అసలు వీడియో తీయటమే మర్చిపోయానండి. హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్లో. సో అది మా అమ్మాయికి ప్యాక్ చేసేసి, మా వారి బ్రేక్ఫాస్ట్ ఏమో ఎర్ర పోహా ఉంటుంది కదా, రెడ్ పోహా, దాంతో తనకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అండ్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ చేయొద్దు అనుకున్నానండి. అందుకని నేను మిల్క్ షేక్ చేసుకుంటున్నాను. బనానా అండ్ కొంచెం డేట్స్ వేసేసి మిల్క్ షేక్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి బనానా మిల్క్ షేక్. అండ్ ఆల్సో డేట్స్ వేసాం కాబట్టి మనకి వీక్నెస్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇట్లాంటి మిల్క్ షేక్స్, డేట్స్ ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం మన డైట్లో అంటే ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఎనర్జీ. డేట్స్ అన్నవి మల్టిపుల్ యూజెస్ ఉంటాయి కదండి. డేట్స్కి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్గా చేయగలవంట. సో లేడీస్ డేట్స్ అయితే తినటం ఒక హ్యాబిట్ చేసుకోవాలి. నాకు తినటం ఎక్కదు కాబట్టి ఇలా మిల్క్ షేక్లో కుట్టేస్తూ ఉంటానండి. అండ్ ఇంకా అందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిపోయినాక నేను నా ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఇక్కడ యాక్చువల్లీ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా, అవన్నీ తీసేసి కొంచెం ఒక న్యూ లుక్ తెద్దామనేసి అవి మార్చేసి సైడ్ టేబుల్ పెట్టేసుకున్నానండి ఇక్కడ. అండ్ కొన్ని డెకోర్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. లైక్ తారాదేవి విగ్రహము అండ్ కొంచెం దీపం ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఏ డెకోర్ చేసినా అక్కడ గ్రీనరీ లేకపోతే అది ఇన్కంప్లీట్ లాగే అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని నేను ఒక ఇండోర్ ప్లాంట్ అయితే తెచ్చి పెట్టేశాను. ఇవన్నీ బాల్కనీలో పెట్టుకున్నానండి. ఈ మధ్య వానలకి ఇంట్లో పెడితే అస్సలు గ్రోత్ అన్నది లేదు. సో వానాకాలం కొందరు అంటారు ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయని, కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలండి. ఎందుకంటే ఫంగస్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో రూట్ రాట్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తే ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి మాన్సూన్ సీజన్లో. కొన్ని ఫర్నిచర్ పీసెస్ ఉంటాయి కదండి, దానికి మనం సెంటిమెంటల్ వాల్యూస్ అటాచ్ చేసేసుకుంటాము. నా ఈ డైనింగ్ టేబుల్ కూడా అలాంటిదే. ఇది మా అమ్మాయి పుట్టినప్పుడు తీసుకున్నాం. సో నాకు దీన్ని మార్చడం అన్నది అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఇదేమో మాతో పాటు ట్రాన్స్ఫర్స్ అయ్యి తిరిగి దీని కండిషన్ చాలా బ్యాడ్గా ఉందండి. ఎందుకంటే శ్రీనగర్లో మాకు ఒక హౌస్ లాగా లేదనమాట, జస్ట్ 2 రూమ్స్లో ఉండాల్సి వచ్చింది. అండ్ దెన్ అప్పుడు డైనింగ్ టేబుల్ ఎక్కడ వేసుకుంటాము అనేసి వరండా లాగా ఉండేది ఆ పోర్షన్కి. సో ఆ వరండాలో వేసేవాళ్ళం. సో ఎండకి ఎండి వానకి తడిచి దీని కండిషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. కానీ నేను మార్చడం ఇష్టం లేక ఒక టేబుల్ క్లాత్ వేసి దీన్ని కవరప్ చేస్తూ ఉంటాను. అండ్ టేబుల్ క్లాత్ మీద కూడా మనకి మరకలు అయితే పడుతూ ఉంటాయి కదండి. అందుకని ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసుకున్నాము అంటే మీ టేబుల్ క్లాత్ పాడవదు, ఏ మరకలు అంటుకోవు. అండ్ ప్లాస్టిక్ షీట్ మనం తిన్న వెంటనే ఒక్కసారి వైప్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటానండి. అండ్ మీలో ఎంతమందికి ఇలా ఫర్నిచర్ మీద సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ యూ క్యాన్ షేర్ యువర్ స్టోరీ ఆల్సో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను. అండ్ ఇంత లోపల అర్బన్ కంపెనీ నుంచి వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి పిలిపించానండి. సో అతను క్లీన్ చేస్తూ ఉన్నాడు. సో మధ్యలో నేను వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు
వాళ్ళని వదిలేయాలి అంటే కొంచెం హెసిటేటింగ్గానే ఉంటుందండి. కంటిన్యూస్లీ అయితే చెక్ చేస్తూనే ఉంటాను నేను చేసుకునే పని మధ్యలో. అండ్ ఇవాళ లంచ్కి ముందు ఆవకాయ పచ్చడి లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. సో అది ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ అసలు ఆ వాసనకి ఆకలి వేసేస్తుందండి. అస్సలు ఆకలి లేదు అనుకున్నాను ఇవాళ నేను. సో కొంచెం లేట్గా తిందాంలే అని డిసైడ్ అయ్యాను అనమాట. కానీ ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి ఆ ఆవకాయ స్మెల్కి ఆకలి వేసేసింది. అండ్ సుష్టిగా చక్కగా రైస్లో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసేసి ఫుల్ లాగిచ్చేసానండి. మన తెలుగు వాళ్ళకి ఆవకాయ ఉంటే ఇంక అసలు వేరే కూరలు పప్పు ఏమన్నా అవసరం ఉందా చెప్పండి. ఆవకాయతో మొత్తం మీల్ అంతా ఫినిష్ చేసేయగలం. అండ్ అందులో ఫ్రెష్గా తీసిన ఆవకాయ ఆ స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉంటుంది కదండి. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో కొంచెమైనా నచ్చి ఉంటుంది కదండి. సో లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. చాలా మోటివేషన్ వస్తూ ఉంటుంది మీ లైక్స్ అండ్ మీ వండర్ఫుల్ కామెంట్స్కి అయితే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచెన్ టవల్స్ అన్నీ హాట్ వాటర్లో సోక్ చేసేసి కొంచెం లాండ్రీ డిటర్జెంట్ వేసేసుకున్నాను. అండ్ నిమ్మకాయ చెక్కలు మనం యూజ్ చేసినాక నేనైతే పడేనండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అవి వేసి మనం హాట్ వాటర్లో ఈ కిచెన్ టవల్స్ బాయిల్ చేసుకున్నాము అంటే ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా కిచెన్ టవల్స్కి, అవి రాదు. అండ్ చక్కగా సిట్రిక్ స్మెల్ వచ్చేసి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో ఇవన్నీ వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే సంకష్ట చతుర్థి. సో పొద్దున నాకు అస్సలు వీలు అవ్వలేదండి పూజ చేయటము. అందుకని సాయంకాలం వెళ్ళి పూజకు కావాల్సిన పూలు అవన్నీ తెచ్చుకొని ఈవినింగ్ పూజ చేసుకుందాము అనుకున్నాను. అండ్ ఈ పనులన్నీ చేసినాక ఒక కప్పు కాఫీ తాగేసి అప్పుడు ఇంకా బయటకైతే వెళ్ళి అన్నీ తెచ్చుకుంటానండి. అండ్ మీలో చాలామంది అడుగుతున్నారు నేను ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తానండి. ఇది బ్రూ ఇన్స్టెంట్ ఉంటుంది, కానీ దీంట్లో నేను బ్రూ సూపర్ స్ట్రాంగ్ అని కూడా వస్తుందండి ప్యాకెట్, దాన్ని మిక్స్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఇంకా నేను బయటకు వెళ్ళిపోవాలి కదా అనేసి ఒట్టిగా ఇది కలుపుకొని అయితే తాగేశాను. బ్రూ సూపర్ స్ట్రాంగ్ అన్నది హైదరాబాద్లో అయితే మాకు బాగానే దొరికేదండి సూపర్ మార్కెట్స్లో. అండ్ చెన్నైలో కూడా దొరుకుతుంది లాగుంది. బట్ ఇక్కడ పూణేలో అయితే దొరకట్లేదు. సో నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా లేకపోతే అమ్మ వచ్చినా అత్తయ్య వచ్చినా వాళ్ళతో తెప్పించుకుంటూ ఉంటాను సూపర్ స్ట్రాంగ్. అది కొంచెం వేసుకున్నా భలే స్ట్రాంగ్గా వస్తుందండి కాఫీ. సో నేను ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అన్నట్టు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్కి వీటిల్ని మిక్స్ చేసి కలిపితే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్, అండ్ స్ట్రాంగ్గా వస్తుంది. అండ్ ఇంకా బయట నుంచి వచ్చినాక స్నానం చేసేసి ప్రసాదం అయితే చేసేసుకుంటున్నానండి. నేను ప్రసాదం చాలా కొంచెమే చేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరూ స్వీట్స్ తినరు. సో ఎంత ప్రసాదం చేసినా అది మొత్తం నేనే తినాలి స్వామివారికి పెట్టుకున్నాక. సో స్వీట్ అనేసి కొంచెమే చేసుకున్నాను. అండ్ ఇవాళ దలియా ఫ్రై చేసేసి నెయ్యిలో మనం బ్రోకెన్ వీట్ ఆర్ దలియా అంటాం కదా, గోధుమ రవ్వ, దాన్ని ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని, మీరు దీంట్లో షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే హెల్తీగా ఉండాలి అనేసి బెల్లం వేసాను. అండ్ చక్కగా బాయిల్ చేసేసుకోవటమే, వాటర్లో బాయిల్ చేసి లాస్ట్లో బెల్లం అయితే వేసేసుకుంటాం. అసలు చూడటానికి నాకైతే అన్నవర ప్రసాదం లాగా అనిపించిందండి ఒక యాంగిల్ నుంచి చూస్తుంటే. అండ్ ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఈ ప్రసాదం చేసుకొని ఈవినింగ్ స్వామివారి పూజ అయితే కానిచ్చేసాను. అనుకోకుండా మనం పూజ చేస్తాం చూడండి, ఆ రోజు ఒక డివైన్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి పూజ చేసే అదృష్టం ఉంది అంటేనే ఎంత బాగా అనిపిస్తుందండి. చాలామంది చెయ్యాలనుకుంటారు, టైం దొరకదు, లేదా చాలా రీజన్స్ ఉంటాయి. సో పూజ చెయ్యగలగటమే అదృష్టం అనుకుంటాను నేనైతే. అండ్ ఇలా చేయాలి అలా చేయాలని రూల్స్ అయితే పెట్టుకోనండి, పద్ధతిగా అయితే కానిచ్చేస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching this video. You all have a great day. Thank you.